ప్రకృతి సహకరించక పాలకులు పట్టించుకోక అయోమయంలో ఉన్న అన్నదాతలపై చీడపీడలు కత్తిగట్టాయి. ప్రధానంగా వరి పైరు దోమబారి నుంచి తప్పించుకోలేకపోతోంది. విసిగి వేసారిన రైతులు పొలాలను తగులబెట్టేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది కనబడినంత దోమ నష్టం గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ప్రతికూల వాతావరణం పైరు పెరుగుదలకు ప్రతిబంధకంగానూ చీడల వ్యాప్తికి అనుకూలంగానూ మారింది. దీంతో ఒక్క పెట్టున చుట్టుముట్టింది సుడిదోమ. ఏ మందుకు లొంగకుండా ఎన్నిసార్లు పిచికారీ చేసినా వదలకుండా పైరును పీల్చి పిప్పి చేసేస్తోంది. తెలంగాణ, ఆంధ్ర అన్న భేదం లేదు, ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేదు. లక్షల ఎకరాల వరి పైరును పొట్టనబెట్టుకుంది దోమ. నల్గొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతంలో అన్ని రకాలపై దోమ ప్రభావం కనబడినా సాంబా మసూరి మాత్రం తీవ్రంగా దెబ్బతింది. సన్న రకానికి మంచి ధర వస్తుందని కొందరు, ఇంటి అవసరాలకైనా పండించుకోవాలని మరికొందరు సోనా వేస్తే అంతా దోమ పాలైంది. సామాసరి వరి పెట్టాము, దాన్ని సుళ్ళుగా పోవటం, అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు అప్పు తీరే పరిస్థితి కూడా లేదు. ఏం చేయాలో ఇంకా వేరే వెరైటీ ఏమైనా పెట్టామంటే ప్రభుత్వం ఎవరైనా వచ్చి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి ఎవరైనా చూసి ఏమైనా చెప్తారేమంటే వాళ్ళు అసలు ఎంకలా వచ్చేటట్టు లేదు. అవునండి, ఇప్పుడు మేము మెడిసిన్ షాప్కి పోయి వరి చూపించి గంట తీసుకుపోయి చూపించాము. దానికి వాళ్ళు మందులు అని ఇచ్చారు. ఆ మందులు ఇప్పటికే 5 సార్లు కొట్టినా కూడా అది మాకు ఏమో లాభం అనిపించట్లేదు. మరి ఏ మందులో ఏంటో కనీసం అగ్రికల్చర్ వచ్చి వాళ్ళు వచ్చి చూసి మనకి మెడిసిన్ కొట్టాలని కూడా చెప్పలేదు. ఇంకా సోమశ్రీ ఒడ్లు పెట్టినాం, ఇప్పుడు చేతులు రాలేదు, రోగాలు వచ్చినాయి, దోమకాట వచ్చినాయి. 10 సార్లు మందు కొట్టినాం. మళ్ళీ రేపు ఇలా తెచ్చిన మందు మళ్ళీ రేపు కొట్టాలి. ఏం లేవు, ఏం తినాలి, ఏం బతకాలి. ఎకరన్నర పొలం, ఎకరం పోయింది. సోమశ్రీ దున్నేవానికి 10 ఏళ్ళైంది, నాటోళ్ళు 10 ఏళ్ళైంది. పిండికు, కల మందుకు, వరం దిస్తానికి, యూరియాకు. ఏమాత్రం దోమను తట్టుకునే రకం కాకపోవడం వల్ల సాంబా మసూరి తీవ్రంగా దెబ్బతింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా దోమ అదుపు కాకపోవడం రైతును ఆందోళన పరుస్తోంది. సరైన సలహాలిచ్చే అధికారులు అందుబాటులో లేక మందుల దుకాణాల వారిచ్చే సలహాలనుసరించి మందులు పిచికారీ చేయటం వల్ల ఖర్చు పెరుగుతోందే గాని ఫలితం కనబడటం లేదు. ఒక ఎకరం తినేదానికే వేసినాం, 10 ఏళ్ళే సోమశ్రీ వేసినాం. ఎట్లా తినాలి సార్ మేము? ఒక సంచి సోమశ్రీ వడ్లు 1000 రూపాయలు వచ్చి తీసుకొచ్చినాం. అట్లా రోగాలు తగిలింది. బోర్ కింద కరెంట్ మోటార్ ఫీజు కిస్తీ కట్టకపోతే వాళ్ళు మోటార్ ఎత్తుకుపోతున్నారు, వాళ్ళు కరెంట్ వాళ్ళు. ఫీజు కట్టినాం, మళ్ళీ పెట్టుబడి పెట్టినాం. ఒక ఎకరాలకి 30,000 దాకా ఖర్చు వచ్చింది సార్ మాకు. సన్నకారు రైతుని పొలం ఒక 3 ఎకరాల పొలం వేసినాం. 3 ఎకరాల పొలం వేసిన ఆ 3 ఎకరాల పొలంలో సామశ్రీ వేసినాం. సామశ్రీ వేసేయడం వలన దానికి ఎక్కువ దోమకాటు వస్తుంది. నైట్లోనే మొత్తం పొలాలు మొత్తం తెల్లగా మారుతుంది. దానికి అగ్రికల్చర్ వారు ఏ విధంగా సూచనలు ఇవ్వకుండా అక్కడ కూర్చొని ఇట్లాంటివి తీసుకురండి, మేము చూసి దానికి మందు ఇస్తూ ఉంటారు. ఒకటి ఇస్తే ఒకటి వస్తుంది దానికి జబ్బు అనేది. ధాన్యం మాటలా ఉన్నా కనీసం గడ్డినైనా దక్కించుకోలేకపోయామని మదనపడుతున్న రైతులు ఏం చేయలేక పొలాలకు నిప్పు పెట్టేస్తున్నారు. ఇంత జరిగినా అధికారులు కనీసం పొలాల చెంతకు రాలేదని వాపోతున్నారు. ఎలాంటి సలహాలు అందకే ఇంత నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. సుడి తెగులు రోగం వచ్చింది సార్. వచ్చి ఇప్పటికే 2-3 సార్లు 5-6 సార్లు మందులు కొట్టినాం. ఎన్నిసార్లు పోయినా మందులు తేపకొక రకమైన మందు అంటుండు ఆయన. 5-6 రకాల మందులు ఇస్తుర్రు. గవర్నమెంట్ విషయంలో ఏ వ్యవసాయ శాఖ అధికారులు కానీ వచ్చి ఒక్కరోజు కూడా ఇది మందు కొట్టు ఈ సంగతి గ్రామాలలో విలేజ్లలో ఎవరు వచ్చి మాట్లాడతలేదు. ఈ 10 సార్లు కొట్టడం వల్ల నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రైతులంతా నానా వ్యవస్థలుగా ఇబ్బందులు పడుతున్నారు. మందులు కొట్టినాం, సుడి తెగులన్నీ దోమకాటని పొలం మొత్తం పాడైపోయింది. 2 ఎకరాలన్నర మొత్తం పాడైపోయింది. ఒక 6 ఎకరమే ఉంది. సామ్ మైసూర్ అని పెట్టినాం, అందులో 1 ఎకరం కూడా పండే పరిస్థితి లేదు. ఇప్పటికి 4 సార్లు మందులు కొట్టినాం, మొత్తం అప్పు తెచ్చి పెట్టినాం. అది కూడా అప్పు కూడా బూడేటట్టు లేదు. కనీసానికి ఎకరానికి 10 నుంచి 15 వేల పెట్టుబడి పెట్టి రైతులు చాలా బాధల ఇబ్బందులు ఉన్నాయి. నాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. దాంట్లో 2 ఎకరాల పొలానికి ఇలాంటి జబ్బు వచ్చి పొలానికి ఇంతవరకు పంట చేతికి వచ్చే అవకాశం లేకుండా అయిపోయింది. దానివల్ల ఏం ఇబ్బంది పడుతున్నాం, రైతులు చాలా బాధలు పడుతున్నాం. ఖరీఫ్లో వేసిన పైరు చేతికి రాక రబీలో వరి పైరు సాగు చేసే అవకాశం లేక రైతుకు ఇంటి అవసరాలకు కూడా బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.